ఈ భూమి మీద మనిషికి అంతుచిక్కని వింతలు విటూరాలు ఎన్నో ఉన్నాయి. మానవ నాగరికత పురుడు పోసుకున్న నాటి నుంచి నేటి వరకు ఈ మిస్టరీల గురించి మనిషి ఆలోచిస్తూ కొన్ని ఛేదిస్తూ వచ్చాడు. కానీ అది సముద్రంలో ఇసుక రేణువంత అంటే అతిశయోక్తి కాదు. మానవ మేధస్సుకు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సవాల్ విసిరి సైన్స్కు అందని అంశాలెన్నో ఉన్నాయి. అందులోనూ మన భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మనం దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా అక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకుండా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడికి వెళుతూ ఉంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉంది. అదే శంబాల నగరం. మహానటి ఫేమ్ నాగస్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ కల్కి 2898 AD. భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే కనీవిని ఎరుగని స్థాయిలో భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన వాళ్లకు అసలు శంబాల అనే నగరం నిజంగా ఉందా, లేదంటే నాగస్విన్ సృష్టించాడా అనేది ఓ డౌట్. అయితే శంబాల నగరం ఊహాజనితమైంది కాదని, నిజంగానే ఈ భూమి మీద ఉందని కొన్ని రచనలు, పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నగరం ఎక్కడో కాదు, మన భారతదేశానికి సమీపంలోనే, అది కూడా మన హిమాలయాల్లోనే ఉందని అంటున్నారు. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దీని గురించి అందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబాల నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబాల అంటే ఏంటి? ఈ నగరం ఎక్కడ ఉంది? దీన్ని ఎవరు నిర్మించారు? విష్ణు పురాణాలకు ఈ నగరానికి సంబంధం ఏంటి? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు? ఆ నగరం ప్రత్యేకత ఏంటి? ఇప్పటికీ ఆ నగరం రహస్యంగానే ఎందుకుంది? దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్పారు? ఆ నగరంలో ఏమున్నాయి అన్నది చర్చగానే ఉంది. శంబాలను స్వర్గంగా కొన్ని గ్రంథాలు పేర్కొనగా, హైందవ పురాణాలు మాత్రం దీన్ని సిద్ధాశ్రమంగా చెప్పాయి. టిబెట్ కు అత్యంత సమీపాన ఈ శంబాల ఉంటుందని, దీన్ని అక్కడి భాషలో షాంగ్రిల్లా అని అంటారట. కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే శంబాల ఉందట. దీన్ని కొందరు మాత్రమే వీక్షించగలరని, సామాన్యులకు అక్కడ ఏం కనిపించదని చెబుతున్నారు. రామ లక్ష్మణులను విశ్వామిత్రుడు యాగం కోసం ఈ శంబాల నగరానికి తీసుకెళ్లాడట. మహాభారతంలో పాండవులు కూడా ఈ నగరాన్ని చూసినట్లుగా కొందరు చెబుతున్నారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి పురాణ పురుషులు ఇక్కడే తపస్సును ఆచరించారని అంటున్నారు. కలి పాపాలు పెరిగిపోయి భూగోళం పాపాల పుట్టగా మారినప్పుడు తాను భరత వంశంలో శంబాల అనే నగరంలో విష్ణుయసుడు, సుమతి అనే దంపతులకు జన్మిస్తానని శ్రీ మహావిష్ణువు దేవతలకు మాటిచ్చారట. సత్యం, ధర్మం, అహింసను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబాల కనిపిస్తుందట. అయితే ఈ కాలంలోనూ కొందరు ఈ నగరంలోకి ప్రవేశించి అక్కడి అద్భుతాలను కనులారా వీక్షించారట. ఆనందమయ్యి అనే ఆమె తాను హిమాలయాల్లో 20 నుంచి 25 అడుగుల ఎత్తైన మనుషులను చూశానని, వారంతా ద్వాపరయుగం నాటి వాళ్ళని చెప్పారు. రష్యాకు చెందిన హెలీనా కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. కుర్తాళం పీఠానికి చెందిన మౌనస్వామి కూడా శంబాలలో తపస్సు చేశారట. నికోలస్ రోరిచ్ అనే పరిశోధకుడు కూడా శంబాలపై అధ్యయనం చేశారట. జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ కూడా శంబాల గురించి తెలుసుకుని ఓ బృందాన్ని హిమాలయాల వద్దకు పంపాడట. కానీ ఆ టీం కూడా శంబాల నగరాన్ని కనుగొనలేక వెనుదిరిగారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ శంబాల నగరాన్ని చూసిన వ్యక్తుల్లో ఒకరు వడ్డిపర్తి పద్మాకర్. 1980లో ఆయన హిమాలయాల్లోని ఓ గుహలో కఠోర తపస్సు చేస్తున్నప్పుడు విపరీతమైన మంచు తుఫాన్ ఏర్పడిందని, ఆ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్న సమయంలో ఓ సుమారు 20 అడుగుల ఎత్తైన వ్యక్తి తన తలను పట్టుకుని జనావాసాలున్న ప్రాంతంలో వదిలి వెళ్లిపోయాడని ఆయన తెలిపినట్టు సమాచారం. దివ్య దృష్టి గల వ్యక్తులకు శంబాలలోకి ప్రవేశం సులభమని, ఇది కేవలం యోగ సాధనతోనే సాధ్యమని పురాణాలు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వెళ్లిన వ్యక్తులు కేవలం శంబాల నగరంలో మనుషులను మాత్రమే చూసి వచ్చినట్టు తెలుస్తోంది. అసలైన రహస్య నగరంలోకి అడుగు పెట్టడం వారికి సాధ్యం కానట్టు సమాచారం. ఇక శంబాల నగరంలో ఓ మణి ఉంటుందని,
దానికి అర్ధచంద్రాకారంలో ఓ ముఖముండి పెదవులు తెరిచినట్టుగా ఓ ప్రవేశ మార్గం ఉంటుందని నికోలస్ తన పుస్తకాల్లో రాశారు. దానికి సిద్ధ పురుషులు మంత్రాలతో అర్చన చేస్తారని, ఆ మణికి కోరిన వరాలిచ్చే శక్తి ఉందని, దాన్ని కలియుగాంతంలో కల్కి ధరిస్తాడని చెబుతున్నారు. అలాగే సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు ఋషులు రాసిన గ్రంథాలు ఇక్కడున్నాయట. మరి నిజంగానే శంబాల నగరం ఉందా? దానిని చూశామని చెబుతున్న వ్యక్తుల మాటల్లో నిజమెంత అనేది తెలియదు. అందుకే ఇప్పటి వరకు శంబాల ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.